నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు ఆదివాసీ గోండు నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా మావాల గ్రామంలోని కొమర్మింగ్ జంగు కాలనీలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజా సంఘాల నాయకులు అలాగే పలు ఆదివాసీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ వలసవాదంపై పోరాడిన స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకొని ఆదివాసీలు ముందుకు నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలోను అలాగే జైనత్ ఆలయంలో పెన్గంగాలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్తీక పౌర్ణమి సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇతర ఆలయాలలో వేలాదిగా భక్తులు తరలివచ్చి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బాసర పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కిటకిటలాడు. వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గోదావరిని తీరం భక్తులతో కిటకిటలాడింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం పక్కనే గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గోదావరి నదిలో కార్తీక దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే బాసర పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో రామారావు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామస్మరణతో మారుమ్రోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి నదీ తీరాన కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై అదుపు తప్పి ఓల్వో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ జిల్లా దుర్సేడు గ్రామం నుంచి అలంపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులుండగా 15 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మోడల్ స్కూల్లో ఆ ప్రిన్సిపల్ మమత పైన ఆమె భర్త సంపత్ అలాగే ఆమె తమ్ముడు రాజశేఖర్ ఇద్దరు కూడా పాఠశాలలోనే దాడికి పాల్పడ్డారు. అయితే ఆమె అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా రూరల్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఆమె భర్త అలాగే తమ్ముడి పైన. అయితే వరకట్న వేధింపులతో పాటు అనుమానంతో తనను చితకబాదారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈ ఘటన పాఠశాలలో జరగడంతో విద్యార్థినులు ఒక్కసారి అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి ఉన్నతాధికారులు జగిత్యాల జిల్లా గురుకులాల కన్వీనర్ సుస్మితతో పాటు జిల్లాల ఆర్ఎల్సి మరొక అంజలి అనేటువంటి అధికారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు వరకట్న వేధింపుల కారణమా ఇంకేదైనా ఉందనేది మాత్రము మనకు తెలియాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా ఈ గురుకుల పాఠశాలలో దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మరొక వార్త, ధర్మపురిలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక శోభ నెలకొంది. ధర్మపురి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ కార్తీక దీపాలను వదిలి ఇటు నృసింహుని దర్శించుకుంటున్నారు. మొత్తంగా దానికి సంబంధించి భారీగా భక్తులు వస్తుండడంతో అన్ని రకాల చర్యలు కూడా చేపట్టామని అధికారులు అయితే చెప్తున్నారు.
నిన్న మెట్పల్లిలో ఒక వైద్యుడు దాదాపు 69 లక్షలకు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసపోయిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని కూడా అరెస్టు చేసిన విషయం మనము తెలిసిందే. అయితే ఆ ముగ్గురు నిందితులను ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్ ద్వారా జగిత్యాలకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. నిందితులకు సంబంధించి ఇంకా జగిత్యాలతో పాటు ఇంకా ఎవరెవరిని మోసగించారు, దాదాపు ఇక్కడ ఒక వైద్యుని ఫిర్యాదుతో 69 లక్షలు మోసపోయినట్టు గుర్తించగా ఇంకా మిగతా నిందితులు జిల్లాలో ఉన్నారా, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించే పనిలే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. మొత్తంగా భారీ ఎత్తున పాస్పోర్ట్లతో పాటు అలాగే పాస్బుక్లు, క్రెడిట్ కార్డులు, ల్యాప్టాప్, సిమ్ కార్డులు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే గోదావరి నది పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన దండపల్లి మండలం గూడెం రమా సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా భక్తులు తరలి రావడంతో దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు నోముకొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక చూస్తే లక్షర్పేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మార్నింగ్ వాకింగ్కి వెళ్లిన యువకులను కారు ఢీకొనడంతో అరుణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. అజాగ్రత్తగా కారు నడిపి ఓ యువకుని మృతికి కారణమైన కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన నాయకుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గిరిజన గౌరవ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, పలువురు అధికారులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా భక్తులతోటి ఆలయాలన్నీ కూడా కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగాయి. భక్తులంతా కూడా ఉదయాన్నే తెల్లవారుజామున ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి ఆ దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతమైనటువంటి గోదావరి కని వద్ద ఉన్నటువంటి గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి జనగామ శివాలయంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. అలాగే మంతిన్లో కూడా మంతని గోదావరి సమీపాన కూడా గోదావరి ఒడ్డున పుణ్యస్నానాలు ఆచరించి కూడా సంగమేశ్వర ఆలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి పూజలు చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే రామగుండం ఎన్టీపీసీ సంస్థ 47వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఎన్టీపీసీ టౌన్షిప్లో ఉన్నటువంటి క్రీడా మైదానంలో 47వ ఆవిర్భావ వేడుకలు అయితే ఘనంగా ప్రారంభించారు. సంస్థ యొక్క ఈడీ కేదార్ రంజన్ పాండు పాల్గొని వేడుకలు అయితే ప్రారంభించారు. దీంట్లో భాగంగా ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగులు అంతా కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. వేడుకల్లో భాగంగా ఈడీ గాల్లోకి పావురాలు అలాగే బెలూన్లను కూడా వదిలి వేడుకలు అయితే ప్రారంభించారు. అనంతరం కేకు కట్ చేసుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని కూడా సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ కేదార్ రంజన్ పాండు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అత్యంత గొప్ప సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ రానున్న రోజుల్లో మరిన్ని ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలంటూ కూడా ఆయన ఆశించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామంటూ కూడా నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. దీంట్లో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి పెద్ద ఎత్తున కూడా భక్తులు ఈ కళ్యాణానికి హాజరై స్వామి యొక్క కళ్యాణాన్ని స్వయంగా తిలకించి స్వామివారి కృపకు కటాక్షులయ్యారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యం భక్తుల రద్దీ దృష్ట్యా కూడా ఆలయ నిర్వాహకులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఉన్నటువంటి ఓ గుడి వివాదంలో ఇరు వర్గాల మధ్య
భారీ ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. ఎన్టీపీసీ కృష్ణానగర్ సంబంధించినటువంటి ఓ ట్రస్టుకు సంబంధించినటువంటి భూమిలో దేవాలయం హనుమాన్ దేవాలయాన్ని నిర్మించడానికి ట్రస్ట్ సభ్యులు పూనుకున్నారు. అయితే అక్కడ దానికి సమీపంలో ఉన్నటువంటి తన భూమి ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ దేవాలయం నిర్మించవద్దంటూ కూడా ట్రస్ట్ సభ్యులను అడ్డుకోవడం జరిగింది. ఆవేశంతో ఇరు వర్గాలుగా చీలిపోయి కూడా ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రస్ట్ సభ్యులపైన కూడా పెట్రోల్ పోసి తనపైన కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా శాంతింపజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నాము. ఎవరి భూమి ఎక్కడి నుండి వచ్చింది, ఈ ట్రస్ట్కు సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేస్తామంటూ కూడా ఆయన పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా సిఐ ప్రవీణ్ అయితే వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత దోషులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సిఐ ప్రవీణ్ వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కంది జిల్లా కారాగారానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన సందర్భంలో అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల జనసందోహం కనిపించినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్నటువంటి జిల్లా జైలుకు ఆయన రావడం జరిగింది. అక్కడ చెగిచెర్లకు సంబంధించిన బాధిత రైతులు జైల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళని పరామర్శించడానికి ఆయన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దారి పొడవునా ఆయనను ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి. అటు పటంచెరులో మిగతా ప్రాంతాల్లో కూడా ఘనస్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. అట్లాగే సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా ఉత్సాహం కూడా కనిపించింది. ఆయన కేటీఆర్ కంది జైలుకు వచ్చిన సందర్భంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కోలాహలం కనిపించింది. ఆయన బాధితులకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితిలో కేటీఆర్కు మద్దతుగా ప్రజలంతా నిలిచిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఆయన కూడా గట్టిగా రైతులకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి. చెగిచెర్లకు సంబంధించిన రైతుల్ని జైల్లో పెట్టడం అన్యాయమని, ఇది రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసిన సందర్భం కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశంపై తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతులకు అండగా నిలబడతామని, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చేస్తున్నటువంటి అక్రమ కేసులకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని ఆయన ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్కు మద్దతుగా ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిలిచినటువంటి పరిస్థితి. జిల్లాలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున అనేక దేవాలయాలు కిటకిటలాడాయి. దేవాలయాన్ని కూడా భక్తుల జనసందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్దిపేట ప్రాంతంలో సిద్దిపేట కోటిలింగాల దేవాలయము, అట్లాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. సిద్దిపేట మండలం పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి బండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. అక్కడ తులసి దామోదర కళ్యాణోత్సవాన్ని కూడా అద్భుతంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భారీ ఎత్తున ప్రజలు, స్థానికులు, భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు. ఇంకా అనేక దేవాలయాల్లో కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. కార్తీక దీపోత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఇవి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి, స్వామివారికి పట్టు పీతాంబరాలను, అదేవిధంగా తలంబ్రాలను సమర్పించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అరవపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దీపాలు వెలిగించారు. కార్తీక దీపోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 కోట్ల రూపాయలతో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఎంతో అందంగా అభివృద్ధి చేసుకున్నాం. మరింత అభివృద్ధి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్లు ప్రకటించడం జరిగింది. ఎంతో కన్నుల పండుగగా చాలామంది భక్తులు తల్లిరాగా స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో జగదీష్ రెడ్డి దంపతులు, అదేవిధంగా గాదర్ కిషోర్ కుమార్ దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడ్చర్లలో
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్లారు. రైతుల బాధలు అడిగి తెలుసుకున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి వెళ్లి రైతుల బాధలు అడిగి తెలుసుకోవడం జరిగింది. నేరేడుచెర్ల మార్కెట్ యార్డ్లో 30 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కూడా రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఒంటెద్దు నరసింహారెడ్డి రైతులకు భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచైనా సరే ధాన్యం మొత్తాన్ని కొనేలాగా పోరాటం చేద్దామని కూడా ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచే గెలిచారు. కానీ హుజూర్నగర్ నియోజకవర్గంలో రైతులు ధాన్యం అమ్ముడుపోక పడిగాపులు కాస్తా ఉన్నారు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పట్టించుకోవట్లేదని కూడా ఆయన సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్గొండలోని ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం భక్తులు పోటెత్తారు. వేకోజామున 3 గంటల నుంచే బారులు తీరారు. ఈరోజు శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి కావడంతో శివాలయాలకు తరలి వచ్చి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేస్తూ శివారాధన చేస్తూ శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఛాయ సోమేశ్వరాలయం అయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులందరూ కూడా బారులు తీరడం జరిగింది. ఎక్కడికక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు స్వామివారికి అభిషేకాలు చేస్తే సంవత్సరం అంతా కూడా స్వామివారికి అభిషేకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది కాబట్టి భక్తులు బారులు తీరి మరీ స్వామివారికి అభిషేకాలు చేశారు. ఇక దీపం ఈరోజు వెలిగిస్తే 365 రోజుల పాటు కూడా దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది కాబట్టి పోటీ పడి మరీ ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఈరోజు కార్తీక దీపాలు వెలిగించి ఛాయ సోమేశ్వరాలయంలో ఒక ఆధ్యాత్మిక శోభలో మొత్తం కూడా పరోక్షించిపోయారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి జిల్లా యాదిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుట్టపైనటువంటి శివకేశవుల ఆలయంలో దీపారాధన, అఖండ దీపారాధన పూజలు చేశారు. సామూహిక దీపారాధన కార్యక్రమాలు కూడా అక్కడ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో గుట్ట అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది, కార్తీక శోభ సంతరించుకుంది. నేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అట్లాగే 365 ఒత్తులు వెలిగించి స్వామి కృపకు పాత్రమయ్యేందుకు ప్రయత్నం చేశారు. తర్వాత శ్రీరామచంద్ర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం రామాలయంలో బారులు తీరినటువంటి నేపథ్యంలో దాదాపు భక్తులకు దర్శనానికి 2-3 గంటల సమయం పట్టింది. తీవ్రమైనటువంటి రద్దీ కనిపించింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చినట్టుగా ఆలయ అధికారులు చెప్పారు. లక్ష్మీ తయారమ్మవారు మండపంతో పాటు బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో అట్లాగే ప్రసాదాల కౌంటర్ల దగ్గర కూడా భక్తుల రద్దీ కనిపించింది. దాదాపు 3 గంటల సమయం పట్టింది స్వామివారి దర్శనానికి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలం పెద్ద చెరువు దగ్గర తవ్వినటువంటి గుప్త నిధుల తవ్వకం కలకలం రేపుతుంది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఏకంగా కట్టమైసమ్మ విగ్రహాన్ని జేసీబీతో తొలగించినటువంటి దుండగులు అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉండటంతో ఆ చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ పూజలు జరిగినట్టుగా గుర్తించినటువంటి కోటగడ్డకు సంబంధించినటువంటి ప్రజలు, స్థానిక ప్రజలందరూ కూడా పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో విషయం బయటపడింది. అక్కడ తవ్వినటువంటి గుంతల దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి ఉండటం, ఇది క్షుద్ర పూజలు చేశారా, లేకపోతే గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారా, లేక మరేదైనా కోణంలో ఇక్కడ తవ్వకాలు జరిగాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఏకంగా కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహాన్ని పెకిలించుకుపోవడం, అక్కడ తవ్వకాలు జరపడం, జేసీబీ లాంటి ఒక వాహనాన్ని వినియోగించి తవ్వకాలు చేసినట్టుగా కూడా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం దాని మీద విచారణ కొనసాగుతుంది. అయితే చుట్టుపక్కల గ్రామాలలో మాత్రం ఒక భయాందోళన చెలరేగింది. బయ్యారం పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. సత్తుపల్లి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి వెంసూరు నుంచి సత్తుపల్లి వైపు వస్తున్నటువంటి కారును, సత్తుపల్లి నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి బైక్ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బైక్పై ఉన్నటువంటి ఇద్దరికి గాయాలు కాగా కారులో ఉన్నటువంటి ఒక మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. అయితే బైకిస్ట్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మిగతా 2 క్షతగాత్రులు ప్రస్తుతం సత్తుపల్లిలో చికిత్స పొందుతున్నారు. కారు నుజ్జు అయింది. ప్రస్తుతం అయితే ప్రాణాపాయం లేదని చెప్పినప్పటికీ కూడా తీవ్ర గాయాలతో ఒక బైకిస్టు విజయవాడలో చికిత్స పొందుతున్నాడు. కేసీఆర్ హయాంలో ప్రతిపాదించి నిర్మించబడినటువంటి మదిర 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నాటి జెడ్పీ చైర్పర్సన్ లింగాల కమలరాజు నేతృత్వంలో 35 కోట్ల రూపాయలు వెచ్చించి మదిరలో 100 పడకల ఆసుపత్రి నిర్మించారు. 27 కోట్ల రూపాయలు బిల్డింగ్ నిర్మాణ పనులకు, అట్లాగే లోపల ఉన్నటువంటి ఫర్నిచర్, ఇతర ఎక్విప్మెంట్ కొనుగోలుదానికి మరొక 8 కోట్లు కేటాయించి మొత్తం 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నిర్మించి ఉంచినప్పటికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇప్పటివరకు ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన
రంగంలోకి దిగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా తక్షణం 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది. ఇవి నేటి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా కృష్ణానది సమీపంలో ఉండేటువంటి సోమశిల వద్ద కృష్ణానదిలో వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం లలితా సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించినటువంటి పరిస్థితి సోమశిలలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలానికి ఉత్తర ద్వారమైనటువంటి నల్లమల్ల కొండల్లో ఎత్తైన కొండల్లో వెలిసినటువంటి ఉమామహేశ్వర క్షేత్రంలో కార్తీక శోభ వెలుగొందింది. ఈ సందర్భంగా భక్తులు వేకువజాము నుంచే కూడా ఆలయానికి పోటెత్తారు. క్యూ లైన్ల ద్వారా వచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉమామహేశ్వర క్షేత్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే దక్షిణ కాశీగా పేరొందినటువంటి తండ మండలంలో ఉన్నటువంటి అంబ రామలింగేశ్వర స్వామి ఆలయం కుండాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి వేకోజాము నుంచి వచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఈ సప్త గుండాలు ఉంటాయి కాబట్టి ఆ గుండాలకు కూడా ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి గుండాల ఆలయంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పురాతన శివాలయంలో భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచే క్యూ లైన్లో నిల్చొని ప్రత్యేకంగా శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి ఉసిరి చెట్ల కింద నోములు నోచుకున్నారు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ నిర్వాహకులన్నీ కూడా పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వేకువజాము నుంచే కూడా పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు గంగకు హారతిచ్చి గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్థలంలో కార్తీక దీపాలు వెలిగించినటువంటి భక్తులు శ్రీ మల్లికార్జున బ్రహ్మరంభ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయాన్నే జ్వాలాతోరణకు సంబంధించినటువంటి నూలు పోగును స్వామి అమ్మవార్లకు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రంలో కనిపించింది. నేను రవికాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వచ్చినటువంటి భక్తులు ప్రత్యేకమైనటువంటి పూజలు అదేవిధంగా అభిషేకాల్లో పాల్గొన్నారు. 360 ఒత్తులతో దీపాలు వెలిగిస్తే అన్ని శుభాలు జరుగుతాయన్నటువంటి పురాణాలు చెప్పిన ప్రకారం భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచే దీపాలు వెలిగించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా నాగసాధు లేడీ అఘోరి దర్శనం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందుగా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలోని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆ తర్వాత రోడ్డు మార్గాన వస్తూ మామ్నూరులో ఉన్నటువంటి శ్మశాన వాటికలో సంచరించింది. ఆ తర్వాత కాలినడకన మామ్నూరు నుంచి భద్రకాళి ఆలయం వరకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ లేడీ అఘోరిని చూసేందుకైతే ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునే నరేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లగచర్ల ఘటనలో కలెక్టర్ తనపై దాడి జరగలేదన్న గిరిజనులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు గిరిజనులను అరెస్ట్ చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గిరిజన మంత్రి సీతక్క గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడుల పట్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందించాలని చెప్పి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై వడ్డేపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి సందేశ్ యాదవ్ అనే యువకుడు రూపొందించిన ఇక రణమే అనేటువంటి పాటను మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనే నరేందర్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాట కూర్పులో పాలు పంచుకున్నటువంటి సభ్యులందరినీ కూడా వాళ్ళిద్దరూ అభినందించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో పత్తి రైతులను మోసం చేస్తున్నటువంటి దళారులను పట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆ గ్రామానికి వచ్చి పత్తి కొనుగోలు చేస్తూ ఉన్నారు దళారులంతా కూడా. ముఖ్యంగా క్వింటాకు 23 కిలోలు మోసం చేస్తూ ఉన్నారని చెప్పి రైతులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ దళాలు తీసుకొచ్చినటువంటి వాహనంలో ఉన్నటువంటి గాలిని తీసివేసి వాళ్ళను పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల ఆ దళాలు కొనుగోలు చేసినటువంటి పత్తి నుంచి పూర్తిగా 23 కిలోలు మోసం చేస్తున్న క్రమంలో ఆ ప్రతి క్వింటాల్లోని 23 కిలోలకు సంబంధించినటువంటి డబ్బులను చెల్లించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.